Hello friends, welcome to 3rd January Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 3rd January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. మీకు కేవలం 30,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఈవెన్ యూ కెన్ పే ఇన్ ఈఎంఐ యాజ్ వెల్ 10,000 రూపీస్ పర్ మంత్గా పే చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పీరియడ్ మీకు 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ లైక్ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ కేవలం 24,000 రూపీస్ మాత్రమే. ఇది కూడా ఈఎంఐలో పే చేసుకోవచ్చు 8,000 రూపాయలు పర్ మంత్ అయితే కనుక. ఆఫర్ ఈస్ 12th January వరకు వ్యాలిడ్ అండి. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్, సో ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే కనుక మనం డిస్కస్ చేస్తాం ఆర్టికల్స్. లెట్ us see the agenda. మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ కవర్ చేయాలి అనేది. గవర్నమెంట్ రిపోర్ట్ రివీల్స్ స్టార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఇన్ ద ఇండియన్ స్కూల్స్. UDICE ప్లస్ రిపోర్ట్ రీసెంట్గా 2023-24 మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఇన్ ద స్కూల్స్ గురించి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మనకైతే కనుక ఇక్కడ డిస్కస్ చేయబడడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ మనకి మోంటినీగ్రో ఎంటర్స్ 3 days ఆఫ్ మౌర్నింగ్ ఆఫ్టర్ ద గన్మెన్ కిల్స్ ద 12 people. మోంటనీగ్రో కంట్రీ ఏంటి, మనకి దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏమడుగుతారని చూద్దాము. Suicides among the CISF personnel dip by 40% because of due to the proactive measures అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఓవర్ ద కౌంటర్ అండర్ ద రాడార్ కెన్ పారాసెటమాల్ బికమ్ ఫ్యాటల్ అంటూ మనకి ఏంటి అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది. ఇండియన్ రీసెర్చర్స్ డెవలప్ ద ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ ఫర్ ద టార్గెటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పర్పస్ గురించి అయితే కనుక మనకి ఒక ఇంపార్టెంట్ ఐటమ్ న్యూస్లో ఉందండి. 27 యూరోప్ బౌండ్ మైగ్రెంట్స్ డై యాజ్ బోట్స్ క్యాప్సైజ్ ఆఫ్ ద టునీషియా. సో టునీషియా అనేటువంటి దేశం మనకి ఏంటంటే కనుక ఆఫ్రికన్ కంట్రీ, మనకి నార్థరన్ ఆఫ్రికన్ కంట్రీ. సో ఇక్కడ రీసెంట్గా మనకి అరౌండ్ 27 మైగ్రెంట్స్ హ్యావ్ డైడ్. సో దీని గురించి ఏంటి అనేటువంటిది ఆర్టికల్లో మనం చూస్తాం. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ దట్ ఆఫ్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, దట్ ఈస్ న్యూ ప్లాంట్ స్పీసీస్ డిస్కవర్డ్ స్టెల్లారియా బెంగాలెనిసిస్ అని చెప్పేసి మనకి ఏంటంటే వన్ ఇంపార్టెంట్ ప్లాంట్ స్పీసీస్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, దాని గురించి చూస్తాము. ఇండియన్ కాఫీ ఎక్స్పోర్ట్స్ క్రాస్ $1 billion ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో కాఫీ రిలేటెడ్ ఇండస్ట్రీ గురించి, కాఫీ ఎక్స్పోర్ట్స్ గురించి మనం ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉంది. PM కేర్స్ ఫండ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ మనకి న్యూస్లో ఉందండి. వాటర్ అండ్ గ్యాస్ ఎరప్షన్ ఇన్ ద జైసల్మేర్ స్పార్క్స్ ద డిబేట్ ఆన్ ద సరస్వతి రివర్ రీసర్జెన్స్. ఇక్కడ మనం సరస్వతి రివర్ గురించి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే కనుక డిస్కస్ చేస్తాము. ఎవ్రీడే మనకి లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. సో యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ షోన్ ఇన్ ద స్క్రీన్ బిఫోర్. సో దట్ ఇన్ ఆర్డర్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఫ్రెండ్స్ బైలింగ్వల్ మోడ్లో మనకు ఉంటుంది. కాంప్రిహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనకి కవర్ అవుతాయండి. క్లియర్? సో లెట్ us స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్ అండి. సో మూవింగ్ టు దట్, వన్ మోర్ అనౌన్స్మెంట్, మనకి ఆఫర్ ఆఫ్ ద వీక్ అండర్లో CSAT ఇన్ఫినిటీ మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. నార్మల్ ఫీ వచ్చేసి 8,000 రూపీస్ అండి, బట్ ఆఫర్లో మీకు కేవలం 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ 7th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే యూ కెన్ ఎన్రోల్ ఆన్ టు దట్ ఆఫ్ CSAT ఇన్ఫినిటీ యాజ్ వెల్. అండ్ ఇంకే కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి అయితే కనుక కాల్ చేయొచ్చు. ఎస్, ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, గవర్నమెంట్ రిపోర్ట్ రీసెంట్లీ రివీల్స్ స్టార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఇన్ ద ఇండియన్ స్కూల్స్. సో మన యొక్క ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఇన్ అవర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఎనీ అనదర్ కంట్రీ. సో ఆ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే రీసెంట్గా UDICE ప్లస్ సంబంధించినటువంటి ఫైండింగ్స్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కనుక రిలీజ్ చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ చూసినట్లయితే కనుక ద బేసిక్ ఫెసిలిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక చాలా స్కూల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక నాన్ ఫంక్షనల్గా ఉన్నాయి. ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ దే ఆర్ నాట్ ఫంక్షనల్ ఈజ్ వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ వాజ్ రీసెంట్లీ బీయింగ్ రైజ్డ్. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం మాట్లాడుకుంటే చూడండి, ఆఫ్ ద ఓవర్ 14 lakh schools in our country, up to 1.52 lakh schools have no functional electricity at all, according to the latest data that is released by that of UDICE Plus, which is maintained by the Ministry of Education. So here you should understand that there is something called as UDICE Plus antarandi. What is UDICE Plus? UDICE Plus ante Unified District Information System. Unified District Information System for Education. Information System ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ UDICE Plus అనేటువంటిది. ఏంటిది మనకి ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకైతే కనుక మెయింటైన్ చేయబడడం జరుగుతుంది బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మనకి ఈ యొక్క UDICE Plus అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ స్టడీ మన యొక్క స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. లైక్ మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఫెసిలిటీస్ ఏంటి, టాయిలెట్ ఫెసిలిటీస్ పరిస్థితులు ఏంటి, ఇలా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క UDICE Plus ద్వారా మనకైతే కనుక స్టడీ ద్వారా మనకి తెలుస్తుందండి. దీన్ని మనకి గవర్నమెంట్ 2018-19లో మనకైతే కనుక లాంచ్ చేయడం జరిగింది. లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018 అండ్ యాజ్ వెల్ యాజ్ 19లో మనకైతే కనుక దీన్ని లాంచ్ అయితే చేశారు. సో ఇది మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గ్రాస్ ఎన్రోల్మెంట్ గురించి, డ్రాప్ అవుట్ రిలేటెడ్ రేట్స్ గురించి, వీటన్నిటి గురించి అయితే కనుక మాట్లాడుతుంది. ఎర్లియర్ లైక్ అంటే సమ్వేర్ అరౌండ్ 2012-13 మనం తీసుకుంటే అప్పట్లో UDICE అనేటువంటి దాన్ని అయితే లాంచ్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2012-13. నౌ దీనికి సంబంధించినటువంటి మాడిఫైడ్ వెర్షన్ మనకి ఈ యొక్క UDICE Plus అనేటువంటిది ఇప్పుడు మనకి 2018-19లో మనకి తీసుకుని రావడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రిపోర్ట్, వీళ్ళ యొక్క చెప్తున్నాను బట్టి రీసెంట్ ఫైండింగ్స్ బట్టి చూసుకుంటే కనుక అవుట్ ఆఫ్ ద టోటల్ 14.7 lakh స్కూల్స్లో మనకి అవుట్ ఆఫ్ దెమ్ అరౌండ్ మనకి 10 lakh స్కూల్స్ వచ్చేసి గవర్నమెంట్ రన్ స్కూల్స్ అయితే కనుక ఉన్నాయి. 10.1 lakh స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ రన్ స్కూల్స్ అండి ఇవి. అండ్ సిమిలర్లీ 4.3 lakh స్కూల్స్ వచ్చేసి మనకి దే ఆర్ ద గవర్నమెంట్ ఎయిడెడ్, లేకపోతే కనుక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మనకి. అవుట్ ఆఫ్ దెమ్ సో 9 lakh స్కూల్స్లో మనకి ఏంటంటే కనుక ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ అయితే కనుక ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అరౌండ్ 1.5 lakh స్కూల్స్ విషయానికి వచ్చేసరికి దెర్ ఈజ్ నో ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ అట్ ఆల్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫైండింగ్ దట్ వాజ్ రీసెంట్లీ బై ద released by that of the UDICE Plus by the Ministry of Education andi. So this is one point that you have to understand, and similarly we will move forward so that important findings ఇంకేమేం చెప్తున్నారు అనేటువంటిది మనం అయితే కనుక చూద్దాము. yes So the government report reveals stark infrastructure gap in that of the Indian schools అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. The UDICE Plus Unified District Information System for Education report recently highlighted the significant infrastructure gaps in our Indian schools, like mainly focusing upon electricity, drinking water facility and as well as the toilet facilities. So వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అయితే కనుక రీసెంట్గా రిలీజ్ చేయబడడం జరిగింది. మొదటిది మనకి ఎలక్ట్రిసిటీ ఇన్ ద స్కూల్స్ గురించి చూస్తే ఆఫ్ ద 14.7 lakh schools, so 1.52 lakh schools they lack the functional electricity కూడా మనకి వీటికి అయితే కనుక లేదు అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుందండి. అండ్ ద 9 lakh schools out of the 10.1 lakh have the functional electricity, and other schools like around మనకి ప్రైవేట్ ఎయిడెడ్ ఇవి తీసుకుంటే కనుక సో ద 4.07 lakh out of 4.54 lakh have the electricity అండి.
విత్ రెస్పెక్ట్ టు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మన డ్రింకింగ్ వాటర్ సంగతి మనం చూసినట్లయితే కనుక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ 14.47 ల్యాక్ స్కూల్స్లో ఫెసిలిటీస్ అయితే కనుక ఉన్నాయి. బట్ ఆఫ్ దెమ్ ఓన్లీ 14.11 ల్యాక్ స్కూల్స్ హ్యావ్ ఓన్లీ ద ఫంక్షనల్ సిస్టమ్స్ మాత్రమే మనకైతే ఫంక్షనల్గా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ సిమిలర్లీ గవర్నమెంట్ రన్ స్కూల్స్ అకౌంట్ ఫర్ 9.78 ల్యాక్ ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. టాయిలెట్ ఫెసిలిటీస్ గురించి మనం తీసుకుంటే 14.5 ల్యాక్ స్కూల్స్ హ్యావ్ టాయిలెట్స్ బట్ ఓన్లీ 14.0 ల్యాక్ ఆర్ ఓన్లీ ఫంక్షనల్ ఇన్ నేచర్. Similarly, 67,000 lakh the functional toilets with 46 being government or 6,000 being government run. Disabled friendly facilities, so persons with the disabilities కి సంబంధించి మనం చూసుకుంటే కనుక సో ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి డిజేబుల్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ అనేటువంటిది మనం తీసుకుంటే అవుట్ ఆఫ్ ద అమాంగ్ 10.17 ల్యాక్ గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ 3 ల్యాక్ ఆర్ ఎక్విప్డ్ విత్ ద డిజేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అనేటువంటిది సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో జస్ట్ ఓన్లీ వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్లో మాత్రమే మనకి ఏంటంటే కనుక డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. హియర్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ వైలేషన్ ఆఫ్ దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాజ్ వెల్. ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్? ఎస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి సంబంధించినటువంటి రైట్స్ని మనకి ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయాలి అంటూ అంతర్జాతీయంగా ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ మనకి 2006లో మనకి చేయబడ్డం అయితే కనుక జరిగింది. సో ఈజ్ ఇండియా ఏ సిగ్నేటరీ టు దిస్ అండి? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ కన్వెన్షన్. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ కన్వెన్షన్ దీనికి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో ఎనెక్టెడ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. సో హియర్ ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మన యొక్క స్కూల్స్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అయితే కనుక మన మీద ఉంది. ఎందుకని? అంతర్జాతీయంగా ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ చేశారు, దట్ ఈస్ నోన్ యాజ్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని. ఈజ్ ఇండియా ఏ సిగ్నేటరీ టు దిస్ కన్వెన్షన్? ఎస్ అండి, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దట్ పర్టికులర్ కన్వెన్షన్ యాజ్ వెల్. అండ్ సిమిలర్లీ ఆ యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి మన కంట్రీలో కూడా అనేటువంటి ఉద్దేశంతో మనం 2016లో రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటి దాన్ని మనం తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. సో అదైతే కనుక మనకు వైలేట్ అవుతుందని చెప్పచ్చు. ఆల్ దీస్ ఫైండింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఆఫ్ ద UDISE+, ఎంఫసైజింగ్ ద అర్జెంట్ నీడ్ ఫర్ ఇంప్రూవ్డ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఇండియన్ స్కూల్స్. దీనికి సంబంధించినటువంటి సజెషన్స్ ఏమేమి తెలుసుకోవాలి మనం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. దాంట్లో పర్టికులర్లీ దేని మీద అండి? అప్గ్రేడ్ ద బేసిక్ ఫెసిలిటీస్, లైక్ అది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయినా, లేకపోతే ఫంక్షనల్ టాయిలెట్స్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ అయినా కూడా ఈ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ని ముందు మనం ప్రతి స్కూల్లోనూ ఉండే విధంగా మనం ఏంటి అని అంటే కనుక చూసుకోవాలి అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ దట్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ యాజ్ వెల్. సో ensure electricity, drinking water and functional toilets in all the schools with particular priority to that of the government schools. Similarly, most important, disabled friendly infrastructure. Often మనకి ఏంటంటే మన సొసైటీలో ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క రైట్స్ని మనం ఏంటి అని అంటే కనుక నెగ్లెక్ట్ చేస్తుంటాం. వాళ్ళ యొక్క నీడ్స్ని మనం సొసైటీ ఏంటి అని అంటే కనుక అంతలా పట్టించుకోదనమాట. సో దాని మూలాన మనకి ఏమవుతుందంటే దే ఆఫెన్ ఫీల్ ఐసోలేటెడ్, దే ఆఫెన్ ఫీల్ డిమోటివేటెడ్. సో ద సొసైటీ ఇట్ సెల్ఫ్ హ్యావ్ టు ఎంపవర్ దెమ్. మరి ఆ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే కనుక సో స్కూల్స్లో పర్టికులర్లీ ఇది మనకి ఏంటంటే చిల్డ్రన్ మీద ఎటువంటి ఇంపాక్ట్, ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మన మీద వాళ్ళ మీద పడకుండా ఉండాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆ యొక్క డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ డ్రాప్ అవుట్స్ యాజ్ వెల్. డ్రాప్ అవుట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పెరుగుతాయి దానివల్ల. సో అలా ఉండకుండా డ్రాప్అవుట్స్ అనేటువంటివి తగ్గి సో వాళ్ళు కూడా మనకి ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉండాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మ్యాండేట్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఇన్ ఆల్ ద స్కూల్స్ సో దట్ టు ప్రమోట్ ద ఇన్క్లూజివిటీ.
సెకండ్ ఇంపార్టెంట్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఫండ్స్ షార్టేజ్ అనేటువంటిది డెఫినెట్గా ఉంటుందండి. దానికి సంబంధించి మనం ఏంటంటే కనుక ఇంకా మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ని మనం ఫండ్స్ మొబిలైజేషన్ గురించి మనం అయితే కనుక చూడాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ కెన్ ఎంకరేజ్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్లేయర్స్ యాజ్ వెల్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రింగ్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. సో టు దీస్ ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ నాట్ హైలీ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏమీ కాదు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంతకంటే కాదు. సో దీస్ ఆర్ ద basic facilities that are required. Similarly, monitoring and as well as accountability. We have to strengthen the monitoring mechanisms using the real-time data via the UDAIS Plus to track the progress in the infrastructure development. Budget allocation. We have to allocate the higher funds for the infrastructure gaps in rural and as well as remote areas under the schemes like Samagra Shiksha Abhiyan or Samagra Shiksha scheme. Very very important andi manaki idi. So the scheme called as Samagra Shiksha Abhiyan or Samagra Shiksha scheme అనేటువంటి దాని గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక అడుగుతారు. వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ద సమగ్ర శిక్షా స్కీమ్. ఐ థింక్ యు ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్కీమ్. సమగ్ర శిక్షా స్కీమ్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క స్కీమ్ గురించి తెలియాలి, రాయాలి కూడా అండి. సమగ్ర శిక్ష స్కీమ్ గురించి ఖచ్చితంగా మనం తెలియాలి. వాట్ దిస్ స్కీమ్ ఈజ్ ఆల్ అబౌట్? ఇట్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ మనకి ఇది. సో దీంట్లో మనకి ఏంటి, లైక్ ఇట్ కవర్స్ ఫ్రమ్ ద ప్రీ స్కూల్ దగ్గర నుంచి క్లాస్ 12th వరకు మనకి ఏంటి అంటే కనుక ఇక్కడ కవర్ చేయబడడం అయితే జరిగింది. సమగ్ర శిక్షా స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, మరి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమే కదండి, 2018లో మనకి ఈ స్కీమ్ని అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ స్కీమ్ మనకి ఏంటంటే 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ని సబ్స్యూమ్ చేసిందనమాట. సో సబ్స్యూమ్డ్ 3 స్కీమ్స్. సో 3 స్కీమ్స్ని మనకి సబ్స్యూమ్ చేశారు. ఏమేంటండి? ఫస్ట్ స్కీమ్ వచ్చేసి సర్వశిక్ష అభియాన్. ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్. సర్వశిక్ష అభియాన్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ టీచర్స్ ఎడ్యుకేషన్. టీచర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఏం తెలియాలంటే సమగ్ర శిక్షా స్కీమ్ మర్జ్డ్ ద ఆర్ సబ్స్యూమ్డ్ ద 3 స్కీమ్స్, సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ ఎడ్యుకేషన్. వీటిలన్నింటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సబ్స్యూమ్ చేసేసి దీంట్లో యాడ్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. Centrally sponsored scheme. What does it mean by centrally sponsored? Where the burden, financial burden will be distributed between the center and as well as the states. So for instance, normal general states మనకి తీసుకుంటే 60:40 వేలో మనకి బర్డెన్ అనేటువంటిది షేర్ అవుతుందండి. 60:40 రేషియో. అంటే 60% మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే ద రిమైనింగ్ 40% మనకి కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక పెట్టుకోవాలి. ఆ పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే కనుక వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద డిజేబుల్డ్ పర్సన్స్ గురించి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ సంబంధించి చూసాము. ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్లో మనకి ఏంటంటే కనుక ఇంకా మోర్ ఎలకేషన్ అనేటువంటిది చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అయితే కనుక డెవలప్ చేయాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేటువంటిది ఉండాలి. వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ NGOs యాజ్ వెల్ టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ ద లోకలైజ్డ్ నీడ్స్. రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఉండాలి. వీ హ్యావ్ టు డెవలప్ ఏ కాంప్రిహెన్సివ్ మెయింటెనెన్స్ ప్లాన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ టు ప్రివెంట్ ద ఫర్దర్ డిటారియేషన్ అండి. ఫర్దర్ డిటారియేషన్ మనకి ఏంటంటే కనుక ఇది అవ్వడానికి. అండ్ ఫోకస్ అపాన్ వీ హ్యావ్ టు అడ్రస్ రీజనల్ డిస్పారిటీస్ అనేటువంటివి మనకి ఏంటంటే తగ్గించాలి, డిఫరెన్సెస్ అనేటువంటి దాన్ని. సో దట్ ఈవెన్ అండర్ ప్రివిలేజ్డ్ రీజియన్స్ ఆల్సో రిసీవ్ ఎడిక్వేట్ సపోర్ట్ టు అచీవ్ ప్యారిటీ విత్ ద వెల్ డెవలప్డ్ ఏరియాస్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. బట్ ఇక్కడతో అయిపోలేదండి. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్కి సంబంధించి ఇంకెలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి అంటే, ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ని మనం తీసుకుంటే, అనే సబ్జెక్ట్ని మనం తీసుకుంటే, ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని, ఇది ఒరిజినల్గా మనకి మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో మనకి ఏం చేశారు అని అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని ఎక్కడ ప్లేస్ చేశారండి, ఇది ఎడ్యుకేషన్ అండర్ ద ప్రావిన్షియల్ లిస్ట్లో మనకి ప్లేస్ చేయబడడం జరిగింది. ప్రావిన్షియల్ లిస్ట్లో మనకి ప్లేస్ చేయబడడం జరిగింది. సిమిలర్లీ బట్ ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ తీసుకున్నట్లయితే, అంటే ఒరిజినల్లీ ప్రీ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా మనకి ఎక్కడ ప్లేస్ చేశారు, ప్రావిన్షియల్ లిస్ట్లో మనకి ప్లేస్ చేశారు. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ మనకి ఎడ్యుకేషన్ ఏ సబ్జెక్ట్గా మనకు ఉండేది, అప్పుడు కూడా స్టేట్ సబ్జెక్ట్గానే ఉంది మనకి ఎడ్యుకేషన్ అనేటువంటిది. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. మనకి 3 లిస్ట్స్ ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ద లెజిస్లేషన్ ఆన్ దాట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ డిఫెన్స్కి సంబంధించినటువంటి విషయాలు, సో మన కంట్రీకి సంబంధించినటువంటి ఫారిన్ అఫైర్స్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ కూడా పార్లమెంట్ మనకు చూసుకుంటుంది వాటి మీద లాస్ చేయాలంటే. మరి స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ దట్ కన్సర్న్డ్ స్టేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. హవెవర్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ అబ్సల్యూట్ అండి. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంట్ మనకి లా అయితే చేయగలదు. అండ్ వాట్ అబౌట్ కాంకరెంట్ లిస్ట్? కాంకరెంట్ లిస్ట్ ఈస్ బేసికల్లీ ఆన్ దట్ పర్టికులర్ లిస్ట్ వేర్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఫ్రేమ్ ద లాస్. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఫ్రేమ్ ద లా. ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఎలా ఉంది అని అంటే కనుక ఇట్ వాజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి, స్టేట్ సబ్జెక్ట్గా మనకైతే కనుక ఉండేది. బట్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్లో మనకి 1975-76, సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ పీరియడ్లో దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ కమిటీ కాల్డ్ యాజ్ స్వరణ్ సింగ్ కమిటీ. There was one such important committee called as the స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఈ స్వరణ్ సింగ్ కమిటీ మనకి, సో ద స్వరణ్ సింగ్ కమిటీ మనకి దే హ్యావ్ రికమెండెడ్ ఇట్ టు మూవ్ ద ఎడ్యుకేషన్ టు దట్ ఆఫ్ ద కాన్కరెంట్ లిస్ట్కి అయితే కనుక మూవ్ చేయమని చెప్పేసి, మూవ్ ద స్టేట్ సబ్జెక్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్కి మూవ్ చేయమని చెప్పేసి మనకి రికమెండ్ అయితే కనుక చేసిందండి. సో ఫర్ ద బెటర్ మానిటరింగ్ అండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, సో కాన్కరెంట్ లిస్ట్కి మనకి మూవ్ చేయడం అయితే కనుక జరిగింది. అండ్ దెన్ ఇట్ వాజ్ లేటర్ ఆన్ ఇంప్లిమెంటెడ్ త్రూ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్కి మూవ్ అయితే కనుక చేశారు. ఆ పాయింట్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థం కావాలి. అయితే మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, ఇంకొన్ని సబ్జెక్ట్స్ కూడా మనకైతే చేశారు. సో దట్ ఈస్ టోటల్ 5 సబ్జెక్ట్స్ని మనకైతే కనుక మూవ్ చేశారనమాట. ఏవేంటి 5 సబ్జెక్ట్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే ఎడ్యుకేషన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఫారెస్ట్రీ. First one is education, second one is forestry, and the third one is wildlife and as well as the bird protection. Wildlife and bird protection. And the fourth important is administration of justice. And finally the fifth one is weights and as well as measures. బికాస్ ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. మనకి కొన్ని 4-5 సబ్జెక్టుల పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ సబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ మూవ్డ్ ఫ్రమ్ ద స్టేట్ లిస్ట్ టు దట్ ఆఫ్ ద కాంకరెంట్ లిస్ట్ త్రూ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి. సో దేర్ ఫోర్ యూనిట్ టు బి థరో దట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒరిజినల్లీ అంటే ప్రీ ఇండిపెండెన్స్ మనకి ఏంటంటే కనుక ఇది ప్రావిన్షియల్ లిస్ట్లో మనకైతే కనుక ఉండేది. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్ లిస్ట్. బట్ లేటర్ ఆన్ మనకి ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇట్ రిమైన్డ్ యాజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ until 1975-76 వరకు. బట్ 1975-76 మనకి ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ దట్ సో వీ హ్యావ్ టు మూవ్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్ టు దట్ ఆఫ్ ద కాన్కరెంట్ లిస్ట్కి అయితే మూవ్ చేయాలి అని చెప్పి రికమెండ్ అయితే చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని రికమెండేషన్ని యాక్సెప్ట్ చేసి మనకి ఏం చేశారు అని అంటే 42nd అమెండ్మెంట్ ద్వారా 1976 విచ్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ యొక్క 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని స్టేట్ లిస్ట్ నుంచి
కాంక్రెంట్ లిస్ట్కి మూవ్ చేశారు. దాంతోపాటు ఇంకేమేం సబ్జెక్ట్స్ చేశారు? ఎడ్యుకేషన్, ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ ప్రొటెక్షన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, వెయిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెషర్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంకొకసారి మీరు ఏంటంటే కనుక రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి సంబంధించి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, యుఎన్ కన్వెన్షన్ గురించి, సమగ్ర శిక్షా స్కీమ్ గురించి మీరైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఫర్దర్గా స్టడీ చేయాలి. అండ్ అలాగే యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి 2020 గురించి కూడా ఏంటంటే కనుక మీ యొక్క ఆన్సర్స్లో, మెయిన్స్ ఆన్సర్స్లో అయితే కనుక రాయాలండి. ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. Montenegro enters 3 days of mourning after the gunman kills around 12 people. సో రీసెంట్లీ ఒక షూటింగ్ అయితే కనుక మనకైతే కనుక జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ అరౌండ్ 12 people హ్యావ్ డైడ్, చనిపోవడం అయితే జరిగింది. Montenegro హ్యాస్ ఎంటర్డ్ 3 days ఆఫ్ నేషనల్ మౌర్నింగ్ అయితే కనుక మనకైతే కనుక ఇచ్చేశారు. ఫాలోయింగ్ ద మాస్ షూటింగ్ ఇన్ ద సెటింజే ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ మనకి, వేర్ ఎ గన్మెన్ కిల్డ్ అరౌండ్ 12 people ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ద 2 children. సో సెటింజే ఎక్కడుంది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకైతే కనుక తెలియాలి. సో మూవింగ్ టు ద ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడిగే అవకాశాలు ఉన్నాయండి. Montenegro recently declared 3 days of national mourning following a mass shooting in the Cetinje, where a gunman killed around 12 people including 2 children before dying by suicide. సో సెటింజే అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ ద ఓల్డ్ రాయల్ క్యాపిటల్ ఆఫ్ ద Montenegro, విచ్ ఈస్ మెయిన్లీ నోన్ ఫర్ ద కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. సో లెట్ మీ షో యూ ద మ్యాప్. మనకి Montenegro ఎక్కడైతే కనుక ఉందండి, మనకి ఇట్ ఈస్ ఏ యూరోపియన్ కంట్రీ. విత్ రెస్పెక్ట్ యూరోపియన్ కంట్రీ మనకి ఇంకా ఏ అదర్ కంట్రీస్ని మనకి బార్డర్ చేస్తుంది అని అంటే కనుక 5 ఇంపార్టెంట్ కంట్రీస్ని మనకైతే కనుక Montenegro బార్డర్ చేస్తుంది. పొడోరికా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద Montenegro. అండ్ ఇది మనకి ఏంటంటే అడ్రియాటిక్ సీ కోస్ట్ లైన్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్ చేయడం జరుగుతుంది. మెరిటైమ్ బార్డర్ వచ్చేసి అడ్రియాటిక్ సీ తోటి మెయింటైన్ చేస్తుంది. అండ్ 5 కంట్రీస్ తోటి, అదర్ కంట్రీస్ తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ పొడోరికా ఈజ్ ద క్యాపిటల్. బోస్నియా అండ్ హెర్జిగోవినా, సెర్బియా, కొసోవో, అల్బానియా, క్రొయేషియా. సో ఈ 5 కంట్రీస్ తోటి మనకి Montenegro అయితే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుందండి. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో దే విల్ ఆస్క్ యూ పొడోరికా ఎక్కడుంది అని చెప్పేసి అడిగే అవకాశం ఉండొచ్చు మనకి, లేకపోతే సెటింజే ఎక్కడుందని చెప్పేసి ప్లేస్ ఇన్ న్యూస్లో అడుగుతారు. Montenegro ఈజ్ ఏ స్మాల్ మౌంటేనియస్ కంట్రీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బాల్కన్స్ విత్ ఎ కోస్ట్ లైన్ అలాంగ్ ద అడ్రియాటిక్ సీ. హియర్ యూ కెన్ సీ ద అడ్రియాటిక్ సీ. అండ్ పొడోరికా ఈజ్ it is the capital and the largest city of the Montenegro. And then we have Cetinje, which is the world royal capital and as well as the cultural hub anamata. అంటే హ్యూజ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉండేటువంటి ప్లేస్ మనకి ఈ యొక్క సెటింజే అనేటువంటిది. అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొడోరికా. బార్డరింగ్ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది? 5 కంట్రీస్, బోస్నియా అండ్ యాజ్ వెల్ యాజ్ హెర్జిగోవినా, నెక్స్ట్ వచ్చేసి సెర్బియా, దెన్ వీ హ్యావ్ ద కొసోవో, దెన్ వీ హ్యావ్ అల్బానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రొయేషియా. సో దీస్ ఆర్ ద కంట్రీస్. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి బార్డరింగ్ కంట్రీస్ గురించి అడిగే అవకాశాలు ఉండొచ్చు. నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో పొడోరికా, సెటింజే గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి Montenegro యొక్క లొకేషన్ గురించి ఎలా అడుగుతారు అని అంటే ఇట్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి ఇస్తుంటారు మనకి, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఈజ్ ఇట్ ట్రూ? నో, బట్ అబ్సల్యూట్లీ రాంగ్, బికాస్ ఇట్ షేర్స్ ద బార్డర్ విత్ దట్ ఆఫ్ ద అడ్రియాటిక్ సీ అండి. క్లియర్? లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Suicides among the CISF personnel dip 40% because of due to the proactive measures అని చెప్పేసి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇస్ అండి సంథింగ్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఫోర్సెస్కి సంబంధించి. సో ఆర్ ఫోర్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వేర్ దే హ్యావ్ టు వర్క్ కంప్లీట్లీ విత్ స్ట్రెస్ ఫ్రీగా మనకి ఏంటి అని అంటే కనుక సో వర్క్ చేయాలి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ద సూసైడ్ రేట్స్ ఇన్ ద ఫోర్సెస్కి సంబంధించి పర్టికులర్లీ CISF తీసుకున్నట్లయితే కనుక 40% డిక్లైన్ అయ్యింది అని చెప్పేసి మనకి ఏంటంటే డేటా అయితే కనుక చెప్తోందండి. నేషనల్ సూసైడ్ రేట్ కంటే కూడా సో కంపారిటివ్లీ ఇట్ ఈస్ లెస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద CISF అనేటువంటి ఫైండింగ్స్ కూడా మనకైతే చెప్తున్నారు. వీ హ్యావ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ NCRB, నేషనల్ క్రైమ్
క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ అయితే కనుక ఉంటుంది. సో నౌ ఐ వాంట్ యూ టు కమెంట్ లైక్ విచ్ మినిస్ట్రీ డస్ ఎన్సీఆర్బీ వర్క్ అండర్. సో ఏ మినిస్ట్రీ అండర్లోకి మనకి ఎన్సీఆర్బీ అయితే కనుక వస్తుంది అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. ఎస్, నేషనల్ యావరేజ్ మనం తీసుకుంటే, నేషనల్ సూసైడ్ రేట్ మనం తీసుకుంటే, యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్బీ డేటా, ద నేషనల్ సూసైడ్ రేట్ స్టూడ్ ఎట్ 12.4 per lakh people in 2022 అండి. బట్ ఇన్ కంపారిజన్ ద సిఐఎస్ఎఫ్ యొక్క హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ఇట్స్ సూసైడ్ రేట్ టు 9.87 per lakh in 2024, which is a decline of around 40% in 2023. అంటే సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై దట్ ఆఫ్ ద సిఐఎస్ఎఫ్, సో ఈ యొక్క మనకి సూసైడ్ రేట్ అనేటువంటిది తగ్గింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్స్ ప్లేస్ చేసాం, 1-on-1 కౌన్సిలింగ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అంటూ కొన్ని సిరీస్ ఆఫ్ ఇనిషియేటివ్స్ మనకి సిఐఎస్ఎఫ్ వాళ్ళు తీసుకున్నారండి. యాజ్ ఏ రిజల్ట్, యాజ్ ఏ పాజిటివ్ అవుట్కమ్గా మనకి ఏంటంటే కనుక the suicide rates have been declined అని చెప్పేసి చెప్తున్నారు. In this context we are expected to know some important points here. The CISF reported a significant 40% reduction in the suicide rate among its personnel attributed to the proactive mental health initiatives and as well as grievance redressal mechanisms. So suicide rates among the CISF personnel reduced to 9.87 per lakh in 2024, which is a decline from that of the earlier. So this is the lowest rate in 5 years, falling below the national average suicide rate of 12.4 per lakh అండి. సో ఛాలెంజెస్ లీడింగ్ టు దట్ ఆఫ్ ద సూసైడ్ మనకు తీసుకుంటే, సో దేర్ ఆర్ వేరియస్ ఇన్స్టెన్సెస్ అండి, నాట్ ఓన్లీ ఇన్ ద సిఐఎస్ఎఫ్ బట్ ఓన్లీ డిపెండింగ్ అపాన్, సో ద డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద వేరియడ్ రీజన్స్, ఇట్ కెన్ బి ఎనీ పర్సనల్ రీజన్స్, ఇట్ కెన్ బి వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ బి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్. సో పీపుల్ ఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ ఎక్స్ట్రీమ్ స్టెప్. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసుకుంటే కనుక పర్టికులర్లీ సిఐఎస్ఎఫ్ పీపుల్, ద ఫోర్సెస్ for that matter, it is the concerns are same. సో ప్రొలాంగ్డ్ ఫ్యామిలీ సెపరేషన్, సో కింద ఫ్యామిలీ సెపరేషన్ అనేటువంటిది ప్రొలాంగ్డ్ డేస్ వచ్చేయటము, లేకపోతే కనుక మనకి ఏంటంటే వెరీ హై ప్రెషర్ రోల్స్, వర్క్ ప్రెషర్ రోల్స్, లేకపోతే అన్రిజాల్వ్డ్ గ్రీవెన్సెస్, దే ఆర్ ఆల్ ద మేజర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సూసైడ్స్ అమాంగ్ ద పర్సనల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. Proactive measures were adopted by these forces so that to reduce the, which has resulted in the reduction of the incidence of cases of suicide. And first and foremost, tele-counseling and personal counseling, 24/7 టెలీ కౌన్సిలింగ్ అండ్ 1-on-1 కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ 4,200 పర్సనల్ సిఐఎస్ఎఫ్ పర్సనల్ హ్యావ్ రిసీవ్డ్ అసిస్టెన్స్ త్రూ ద టెలీ కౌన్సిలింగ్ బై ద ఇయర్ 2024. సో అండ్ మెంటల్ హెల్త్ స్టడీ మనకి ఏంటంటే కనుక ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ టు ఐడెంటిఫై ద సైకలాజికల్ ఛాలెంజెస్ అండ్ ఇంప్రూవ్ ద మెంటల్ హెల్త్ రిసోర్సెస్ అట్ ద యూనిట్ లెవెల్స్. బ్రీఫింగ్, డీబ్రీఫింగ్ ప్రాక్టీసెస్ని వీళ్ళైతే క్యారీ అవుట్ చేస్తున్నారు. ద డ్యూటీ ఆఫీసర్స్ ఎన్ష్యూర్ ద రెగ్యులర్ డైరెక్ట్ కమ్యూనికేషన్ టు అడ్రస్ grievances and provide the psychological support to the team. అండ్ ఒక ఇంటరాక్టివ్ ఆన్లైన్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకి అయితే కనుక లాంచ్ చేశారు, వేర్ దే కెన్ లాంచ్ ద గ్రీవెన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాక్ ద రిజల్యూషన్స్ యాజ్ వెల్. సో ద సిఐఎస్ఎఫ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ రిడక్షన్ వైల్ ఎన్ష్యూరింగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, indicating the importance of mental well-being in maintaining the personal readiness and as well as the morale. So here you are expected to know some important points about this Central Armed Police Force. So the it is CISF, Central Industrial Security Force అనేటువంటిది one of the paramilitary forces in our country అండి, one of the paramilitary forces. Yesterday we talked about CRPF గురించి మనకు వచ్చింది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గురించి అయితే కనుక మనం మాట్లాడుకున్నాం. సో టుడే ఇన్ దిస్ పర్టికులర్ వీడియో మనకి సిఐఎస్ఎఫ్ రిలేటెడ్ ఆర్టికల్ అయితే కనుక వచ్చింది. సిఐఎస్ఎఫ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పారామిలిటరీ ఫోర్సెస్. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఫ్రమ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ టు దట్ ఆఫ్ CAPFగా మనకైతే కనుక చేంజ్ చేశారండి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పేసి వెళ్ళని మనం పిలుస్తాము. అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఈ పర్టికులర్ బాడీ మనకి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి.
సో ఇది మనకేంటంటే 1969లో దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. త్రూ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ద్వారా మనకైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు విత్ అన్ ఇనీషియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అరౌండ్ 2800 పర్సనల్. సో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఇన్ 1983 అండ్ నౌ హ్యాస్ అరౌండ్ 1,88,000 పర్సనల్ అయితే కనుక మనకి దీని అండర్లో వర్క్ చేస్తున్నారు. ఇట్ ఈస్ హెడెడ్ బై అ డైరెక్టర్ జనరల్ మనకి హూ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ విత్ అరౌండ్ 7 ఆపరేషనల్ సెక్టార్స్ ఉంటాయి, లైక్ ఎయిర్పోర్ట్ సెక్టార్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అండర్లో వెళ్ళని మనకి ఏంటంటే కనుక డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు. అండ్ స్పెషలైజ్డ్ ఫైర్ సర్వీసెస్ వింగ్ కూడా మనకైతే కనుక ఉంది. అండ్ విఐపి సెక్యూరిటీ వర్టికల్ ఈజ్ ఆల్సో దేర్. ఏం చేస్తారు వీళ్ళు, మన యొక్క న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, వీటికి సంబంధించినటువంటి వాటికి మనకి సెక్యూరిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఈవెన్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాజ్ స్టార్టెడ్ లైక్ ఆఫ్టర్ ద AC 814 హైజాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి మనకి. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ని, ఢిల్లీ మెట్రో, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్, వీళ్ళందరినీ కూడా. అండ్ ఈవెన్ దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ద ప్రైవేట్ కార్పొరేట్ ఎంటిటీస్కి కూడా అవసరమైతే కనుక మనకి ఈ యొక్క సెక్యూరిటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దే ఆర్ డైలీ పబ్లిక్ ఇంటర్ఫేస్ లైక్ ఎయిర్పోర్ట్స్, మెట్రో సిస్టమ్స్, ఐకానిక్ సైట్స్ లైక్ తాజ్ మహల్, వీటన్నిటి దగ్గర కూడా మనం ఏంటంటే కనుక CISF ఫోర్సెస్ని మనం అయితే కనుక చూడొచ్చండి. సో ఫైర్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ రోల్స్ సో దట్ ఆర్ బీయింగ్ ప్లేడ్ బై దట్ ఆఫ్ ద CISF. Discuss the measures adopted by the Central Armed Police Forces to address mental health challenges among the personnel. Evaluate their impact on the operational readiness and as well as the morale can be a potential question here. So moving on to that of the next important article. Yes, over the counter, under the radar. కెన్ ద పారాసెటమాల్ బికమ్ ఫ్యాటల్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో ద డ్రగ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ మెడికల్ డ్రగ్స్ పర్టికులర్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. ఎనీవే లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్ అసోసియేటెడ్ విత్ దిస్ అండి. ఎస్ అండి, సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద పారాసెటమాల్కి సంబంధించింది. సో పారాసెటమాల్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ అయితే కనుక ఉండరు. సో బికాస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అవర్ లైఫ్ మనకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా కూడా ఇమీడియట్లీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది పారాసెటమాలే. సో ఈ యొక్క పారాసెటమాల్ అనేటువంటిది హౌ డేంజరస్ ఇట్ ఈస్, హౌ పాయిజనస్ ఇట్ ఈస్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే పారాసెటమాల్ వెన్ టేకెన్ ఇన్ వెరీ ఎడిక్వేట్ క్వాంటిటీస్ దట్ విల్ బీ ఓకే అండి. బట్ ద మొమెంట్ తెలియకుండా ఓవర్ డోసేజ్ అయినప్పుడు మాత్రమే ఏమవుతుంది అని అంటే కనుక ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు ద డెత్ యాజ్ వెల్. లివర్పూల్లో మనకి రీసెంట్గా ఒక విమెన్ హ్యాస్ రీసెంట్లీ డైడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఓవర్ డోసేజ్ ఆఫ్ ద పారాసెటమాల్. అందుకని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ గురించి మనకి పబ్లిష్ చేశారు. అసలు ఏంటి పారాసెటమాల్ అనేటువంటిది మన యొక్క బాడీలో మనకి ఏమేం చేస్తుంది అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకైతే కనుక ఇక్కడ డిస్కస్ చేశారండి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. A recent case of a woman in Liverpool in the hospital dying because of due to the paracetamol or poisoning అనేటువంటి జరిగిందనమాట. paracetamol poisoning has brought attention to the dangers of the overdose despite its status as a widely used over the counter drug. సో డిస్పైట్ మనకి ఏంటంటే కనుక పారాసెటమాల్ అంటే ఇట్స్ ఏ సేఫ్ డ్రగ్ అనేటువంటి ఒక అపోహ లేకపోతే ఒక ఇదైతే కనుక ఉంటుంది మనకి. బట్ స్టిల్ హౌ డేంజరస్ ద పారాసెటమాల్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్గా మనకైతే చెప్పడం జరుగుతుంది. సో వీఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దీస్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ మనం ఇమేజ్ ఎప్పుడో మనం చూస్తూనే ఉంటాం మనం. సో పారాసెటమాల్ అనేటువంటిది మెయిన్లీ ఫర్ ద పెయిన్ రిలీఫ్ అండ్ ఫీవర్ రిడక్షన్ గురించి ఎక్కువగా మనకైతే కనుక యూస్ చేస్తుంటారండి. సో మన కంట్రీలో అంటే ఇండియా అండ్ రిమైనింగ్ సమ్ అదర్ ఏషియన్ కంట్రీస్లో మనకి పారాసెటమాల్ అనేటువంటి దానిగా మనకి మార్కెటింగ్ అనేటువంటి చేస్తారు. బట్ ఎసిటామినోఫెన్ అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మళ్ళీ దీన్ని పిలవడం అయితే కనుక జరుగుతుంది. ఇది మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద మనకైతే కనుక యాక్ట్ చేస్తూ ఉంటుందండి. అండ్ పెయిన్ని కాజ్ చేసేటువంటి కెమికల్ మెసెంజర్స్ ఉంటారనమాట, సంథింగ్ కాల్డ్ యాజ్ ద ప్రోస్టాగ్లాండిన్స్ అని చెప్పేసి. ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటివి ఏంటి, దీస్ ఆర్ ద కెమికల్ మెసెంజర్స్ విచ్ విల్ యాంప్లిఫై ద పెయిన్. ఫర్దర్గా ఇంకా పెయిన్ని మనకి ఏంటంటే కనుక బాడీలో పెంచేసేటువంటిది ఈ యొక్క కెమికల్ మెసెంజర్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోస్టాగ్లాండిన్స్. ఈ యొక్క ప్రోస్టాగ్లాండిన్స్ని మనకి ఇన్హిబిట్ చేస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పారాసెటమాల్ అనేటువంటిది. బట్ మ్యాక్సిమం డోసేజ్ అరౌండ్ 4 grams per day. సో చిల్డ్రన్స్ డోసేజ్ వచ్చేసి మనకి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద
పర్ కేజీ ఆఫ్ ద బాడీ వెయిట్ మనకైతే కనుక ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనుక ఉంది. అండ్ ఎక్కువ ఓవర్ డోసెస్ తీసుకుంటే ఇట్ మే లీడ్స్ టు లివర్ డ్యామేజ్, అబ్డామినల్ పెయిన్ అండ్ ఈవెన్చువల్లీ ద లివర్ ఫెయిల్యూర్ కూడా మనకి ఏంటంటే కాజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దీని ద్వారా మనకి సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇంకేం తెలియాలి అని అంటే, ఇన్ ఓవర్ డోసేజ్ పారాసిటమల్ ప్రొడ్యూసెస్ ఎస్ టాక్సిక్ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ ఎన్-ఎసిటైల్ పి బెంజోక్వినాన్ ఇమైన్ అని చెప్పేసి మనకి NaPQI. ఈ NaPQI అనేటువంటిది టాక్సిక్ సబ్స్టెన్స్ అండి. అంటే ఎప్పుడైతే మనము పారాసిటమల్ని లైక్ ఒక సిరప్గా కానీ లేకపోతే ఒక ట్యాబ్లెట్గా కానీ మనం తీసుకుంటామో, ఇది ముందు మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ ఫస్ట్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ దెన్ ఎంటర్స్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్లోకి మనకి ఎంటర్ అవుతుంది. సో బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద లివర్ వేర్ ద ఎంటైర్ ప్రాసెసింగ్ అంతా కూడా మనకి ఇక్కడ జరుగుతుందండి. అవుట్ ఆఫ్ ది టోటల్ 100%లో మనకి ఇది మనకి ఏంటంటే 2 డిఫరెంట్ ఫార్మ్స్గా మనకి అయితే కనుక కన్వర్ట్ అవుతుందండి. లైక్ అరౌండ్ 60% వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక, సో 60% వీ కాల్ ఇట్ యాజ్ ద పారాసిటమల్ గ్లూకోరనైడ్గా మనకి ఏంటంటే కనుక కన్వర్ట్ అవుతుంది. గ్లూకోరనైడ్. సో 60% వచ్చేసి మనకి ఏంటంటే కనుక గ్లూకోరనైడ్కి కరెక్ట్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిమైనింగ్ 35% వచ్చేసి పారాసిటమల్ సల్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. పారాసిటమల్ సల్ఫేట్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే దే ఆర్ నాన్ టాక్సిక్ ఇన్ నేచర్. బట్ ఇంకా రిమైనింగ్ మిగిలిపోయే 5% ఆర్ 10% ఏదైతే ఉంటుందో అది మనకి టాక్సిక్ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ ఈ యొక్క NaPQI అనేటువంటి దాన్ని మనకి రిలీజ్ చేస్తుంది. N-ఎసిటైల్ పి బెంజోక్వినైన్ ఇమైన్ అనేటువంటి పేరుతోటి మనకైతే కనుక ఇది రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. బట్ కానీ మన బాడీలో లివర్ ఏం చేస్తుంది అని అంటే కనుక గ్లూటాథియోన్ అనేటువంటి సబ్స్టెన్సెస్ని మనకి రిలీజ్ చేస్తుంది. ఇవి మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఈ యొక్క NaPQI అనేటువంటి దాన్ని రిమూవ్ చేసేస్తూ ఉంటాయి. గ్లూటాథియోన్ మనకి ఏం చేస్తుంది బాడీలో, ఈ యొక్క NaPQI అనే హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని మనకి రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఓవర్ డోసెస్ తీసుకుంటామో లివర్ మీద మనకి ఏంటంటే ప్రెషర్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఈ గ్లూటాథియోన్ అనే రిజర్వ్స్ బాడీలో మనకి తగ్గిపోతాయి. ఎప్పుడైతే గ్లూటాథియోన్ రిజర్వ్స్ తగ్గిపోతాయో సో దెన్ ఏమవుతుంది అని అంటే కనుక మరి యొక్క NaPQI రిమూవల్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో ద NaPQI స్లోలీ స్టార్ట్స్ అక్యుములేటింగ్ ఇన్ అవర్ బాడీ. ఒక్కసారి మనం మళ్ళీ చెప్తానండి. అవుట్ ఆఫ్ ద 100% మనకి పారాసిటమల్ అనేటువంటిది 2 డిఫరెంట్ ఫార్మ్స్గా ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది. 60% వచ్చేసి పారాసిటమల్ గ్లూకోరానైడ్ అని చెప్పేసి పిలుస్తారు. సెకండ్ 35% వచ్చేసి మనకి అరౌండ్ పారాసిటమల్ సల్ఫేట్గా మనకి ప్రొడ్యూస్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయే 5% 10% మాత్రం ఈ యొక్క హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ N-ఎసిటైల్ పి బెంజోక్వినైన్ ఇమైన్గా మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ మెయిన్లీ. ఎప్పుడైతే మనం ఓవర్ డోసెస్ తీసుకుంటుంటామో ఈ యొక్క NaPQI అనేటువంటి లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి మనకి. కానీ మన బాడీలో లివర్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే గ్లూటాథియోన్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్లూటాథియోన్ మనకి ఏం చేస్తుందంటే కనుక ఈ యొక్క NaPQIని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే దీని మీద ప్రెషర్ పెరిగిపోతుందో అంటే మనం ఓవర్ డోస్ ఎప్పుడైతే తీసేసుకుంటామో NaPQI ఒక పక్కన పెరిగిపోతూ ఉంటుంది, ఈ గ్లూటాథియోన్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటాయి బాడీలో మనకి. ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో NaPQI పెరుగుతుంది. NaPQI అలా పెరిగిపోతూ ఉండడం మూలన నౌ మనకి ఇంకా ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి లేకపోతే లివర్ డ్యామేజెస్, అబ్డామినల్ పెయిన్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఓవర్ డోసేజ్ ఆఫ్ పారాసిటమల్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై NaPQI, N-ఎసిటైల్ పి బెంజోక్వినాన్ ఇమైన్ అని చెప్పేసి. ఇక్కడ అదే పాయింట్ రాశాను చూడండి. ద లివర్ విల్ యూజువల్లీ న్యూట్రలైజెస్ ద NaPQI లైక్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లూటాథియోన్ అనేటువంటి దాని ద్వారా మనకి ఏంటంటే కనుక ఇది చేస్తుంది. ఓవర్ డోస్ కేసెస్లో అంటే ఇందాక చెప్పినటువంటి రికమెండెడ్ డోస్ కాకుండా ఓవర్ డోసేజ్ యూజ్ చేసినట్లయితే కనుక మరి బాడీలో ఉండేటువంటి గ్లూటాథియోన్ రిజర్వ్స్ అలా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి, కాజింగ్ ద లివర్ సెల్ డెత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫెయిల్యూర్. సిమ్టమ్స్ మే ఆఫెన్ అపియర్ లేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇట్ మే లీడ్ టు జాండీస్, కన్ఫ్యూజన్
అండ్ ఈవెన్ ఆర్గాన్ ఫెయిల్యూర్ని కూడా మనకైతే కనుక కాజ్ చేస్తుంది. సో దీనికి యూస్ చేసేటువంటి ట్రీట్మెంట్ అంటే ఎప్పుడైతే ఓవర్ డోసెస్ అయిపోతుందో మరి అప్పుడు యూస్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే కనుక N-acetylcysteine అని చెప్పేసి మనకి ఏంటంటే ఈజ్ ద యాంటీడోట్ దట్ విల్ బి యూజ్డ్ అండి. ఇదేం చేస్తుంది, మళ్ళీ మన బాడీలో కావాల్సినటువంటి గ్లూటాథియోన్ రిజర్వ్స్ని మళ్ళీ మనకి పెంచుతుంది. అప్పుడు అవి ఈ యొక్క NAPQIని న్యూట్రలైజ్ చేస్తాయి. క్లియర్? గ్లూటాథియోన్ మనకి ఈ యొక్క NAPQIని న్యూట్రలైజ్ చేస్తుంది. మరి NAPQ రిజర్వ్స్ ఇప్పుడు గ్లూటనైన్ రిజర్వ్స్ తగ్గిపోతే NAPQI లెవెల్స్ అలా పెరిగిపోతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఈ యొక్క N-acetylcysteine అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసి మళ్ళీ గ్లూటాథియోన్ రిజర్వ్స్ని బాడీలో పెంచి అప్పుడు దాన్ని మనకి ఆ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ అయినటువంటి NAPQIని మనం ఇది చేయడం జరుగుతుందండి. సో ఇట్ విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్ విత్ ఇన్ 8 hours ఆఫ్ ఓవర్ డోస్ బట్ బెనిఫిట్స్ కెన్ స్టిల్ అక్కర్ ఈవెన్ అప్ టు 24 hours ఆఫ్టర్. సో ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క స్టాండ్ మనకు తీసుకుంటే కనుక ఇట్ రికగ్నైజ్డ్ ద WHO ఆల్సో రికగ్నైజ్డ్ పారాసిటమాల్ పాయిజనింగ్ యాజ్ ఎ గ్లోబల్ కన్సర్న్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద అవైలబిలిటీ అండ్ ద పొటెన్షియల్ ఫర్ మిస్యూస్. రికమెండ్స్ ద పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అబౌట్ ద సేఫ్ యూసేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓవర్ డోస్ రిస్క్స్ యాజ్ వెల్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక ఈ యొక్క పారాసిటమాల్ గ్లూకోరోనైడ్, పారాసిటమాల్ సల్ఫేట్, ఈ పాయింట్స్ మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టాగ్లాండిన్స్ గురించి తెలియాలి. సో మనకి ఏ విధంగా ఈ పారాసిటమాల్ అనేటువంటిది ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి these are the important points and from the exam perspective that you are expected to know. I hope you are clear. Let us move on to the next article. So moving to the next one, Indian researchers developed the injectable hydrogel for the targeted cancer treatment. సిమిలర్లీ ఇది కూడా మనకి ఇందాకట్లాగే సంథింగ్ రిలేటెడ్ టు ద మెడికల్కి సంబంధించింది. బట్ ఇందాక ఒక డ్రగ్ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేటువంటిది మనం చూసాము. ఇక్కడ మనకి ఏంటంటే కనుక సో సంథింగ్ ఏ న్యూ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి అయితే కనుక మనం ఇక్కడ చూడాలండి. ఎస్ అండి, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మనకి కన్సర్న్స్ like apart from the tuberculosis, malaria in our country, one more issue is the cancer అండి. Cancer is a very serious issue. So like for instance మనకి ఏంటంటే పర్టికులర్లీ విమెన్లో తీసుకుంటే కనుక వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ మనకి సంథింగ్ కాల్డ్ ఎస్ సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి మనకైతే పిలుస్తూ ఉంటారు. సో వేర్ ద మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ విమెన్ ఆర్ పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ దట్. అండ్ ద అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అనదర్ థింగ్. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అయితే కనుక మనకి మార్కెట్లో ఉన్నాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కీమోథెరపీ అని చెప్పేసి చేస్తుంటారు, లేకపోతే రేడియేషన్ థెరపీ అనేది చేస్తారు. డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ మనకి ఏంటంటే కనుక సర్జరీ అనేటువంటిది కూడా చేయబడడం జరుగుతుంది. అంటే సర్జరీ అది చేసి మనకి ఏం చేస్తారంటే ఆ యొక్క క్యాన్సర్ సెల్స్ని మనకి ఏంటి అంటే కనుక రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రీట్మెంట్స్ ప్రస్తుతం మనకి కీమోథెరపీ కానివ్వండి లేకపోతే సర్జరీ కానివ్వండి, మెయిన్లీ కీమోథెరపీ యొక్క ఎఫెక్ట్స్ ఏంటంటే ఆ యొక్క క్యాన్సర్ సెల్స్ మీద మాత్రమే కాకుండా అంటే వాటిని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఇవి హెల్దీ సెల్స్ని కూడా మనకైతే కనుక డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి. సో నౌ వాట్ వీ వాంట్ ఈస్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది ఉండాలి. అంటే ఆ స్పెసిఫిక్ సెల్స్ని మాత్రమే మనకైతే కనుక టార్గెట్ అయితే కనుక చేయాలి. దానికి సంబంధించే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ అయితే కనుక మనకి IIT గౌహతి వాళ్ళు అయితే కనుక చేశారు. సో చూడండి, రీసెర్చర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద IIT గౌహతి అండ్ బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతా దే హ్యావ్ డెవలప్డ్ ఎన్ ఇంజెక్టబుల్ అడ్వాన్స్డ్ ఇంజెక్టబుల్ హైడ్రోజెల్. సో తీసుకుని వచ్చారనమాట ఫర్ ద లోకలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. లోకలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే స్పెసిఫికల్లీ ఆ యొక్క క్యాన్సరస్ సెల్స్ అనేటువంటివి ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇది మన డ్రగ్స్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ని మనం ఏంటి అని అంటే కనుక పంపించడం జరుగుతుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక సో ద రిమైనింగ్ ఏరియాస్ పోర్షన్స్ హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డిస్ట్రాయ్ అవ్వకుండా మనం చూసుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది. దిస్ విల్ డెఫినెట్లీ బి ఏ గ్రౌండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ ఫర్ దట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి మనకైతే కనుక వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
Researchers from the IIT Gauhati and the Bose Institute, Kolkata have developed an advanced injectable hydrogel for localized cancer treatment, offering a targeted drug delivery system to minimize the side effects. So this hydrogel is designed to act as a stable reservoir for that of the యాంటీ-క్యాన్సర్ డ్రగ్స్. అంటే దీని ద్వారా మనకు ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ని మనకి ఇది ప్రొవైడ్ చేయగలదండి. ఇట్ ఎనేబుల్స్ కంట్రోల్డ్ డ్రగ్ రిలీజ్ డైరెక్ట్లీ ఆన్ టు ద ట్యూమర్. మనకి ఎక్కడైతే ఈ యొక్క క్యాన్సరస్ సెల్స్ మనకైతే ఉంటాయో, ఎక్కడైతే మనకి ట్యూమర్ కాజ్ అవుతుందో అక్కడ మాత్రం డైరెక్ట్గా వాటికి మాత్రమే మనం పంపించే విధంగా, సో స్పేరింగ్ ద హెల్దీ సెల్స్, రిమైనింగ్ వాటిని మనకి వదిలేసి వీటిని మాత్రమే ఇది అయ్యేలాగా. సో దీన్ని మనకి రీసెంట్గా ద జర్నల్లో మనకి మెటీరియల్స్ హారిజన్ అనేటువంటి జర్నల్లో మనకైతే కనుక పబ్లిష్ అయిందని చెప్తున్నారు. కన్వెన్షనల్ మెథడ్స్ ఏమున్నాయి మనకి ట్రీట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఇది మనకి ఏం చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఏ విధంగాను, క్యాన్సరస్ సెల్స్తో పాటు హెల్దీ సెల్స్ని కూడా మనకి డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ ఈవెన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్, సర్జరీ ద్వారా మనం చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే కనుక ప్రెసిషన్ ఈజ్ ద యాక్యురేట్నెస్, ఎగ్జాక్ట్ థింగ్ అనేటువంటిది కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల క్యాన్సరస్ సెల్స్ అనేటువంటివి ఉండిపోవచ్చు. డిస్పైట్ ద మనం సర్జరీ చేసినా కూడా దేర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ 100% అండి. ఎస్, and as well as invasiveness. So hydrogel, now it is made up of the ultra short peptides and a water based polymer networks ద్వారా మనకి ఏంటంటే దీన్ని ఇచ్చేసాము. It is insoluble in that of the biological fluids, thereby ensuring localization at that of the injection site. It responds to the elevated levels as well, yes, of the glutathione GSH. And localized cancer treatment మనం తీసుకుంటే it will deliver the drugs precisely onto that of the tumor site, reducing the systemic exposure. So it will mimic the living tissues, making it suitable for all the biomedical applications as well. ఇది మనకి ఏంటంటే it aims to revolutionize the breast cancer therapy అని చెప్తున్నారు. It addresses the pressing the healthy needs through innovation. Yes, it represents a shift towards more effective, efficient and less harmful cancer treatments once down the line మనకి ఇది మార్కెట్లోకి వచ్చినట్లయితే కనుక. సో డెఫినెట్లీ దట్ విల్ బి ఏ వెరీ గుడ్ థింగ్ అండి. క్లియర్? let us move on to that of the next article. Moving to the next one. Yes అండి, moving on to the next article. 27 Europe-bound migrants died as boats capsized off Tunisia అని చెప్పేసి మనకి చెప్తున్నారు మనకి. సో క్యాప్సైజ్డ్ అంటే బోల్తా పడింది అని చెప్పడం, మనకి ఏంటంటే క్యాప్సైజ్డ్ అని చెప్పేసి వర్డ్ యూజ్ చేస్తారు. సో తునీసియా మనం తీసుకుంటే కనుక ఇట్స్ ఏ నార్థరన్ ఆఫ్రికన్ కంట్రీ అండి మనకి ఇది. సో దీనికి సంబంధించి మనకి అరౌండ్ 27 పీపుల్ మనకైతే కనుక చనిపోయారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క నార్థరన్ ఆఫ్రికా నుంచి యూరప్కి మైగ్రేట్ అవ్వడం గురించి, వెళ్ళటం గురించి, సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మనకి వెళ్తూ ఉంటారండి. బట్ ఈ యొక్క రూట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వెళ్ళేటువంటి రూటు వెరీ వెరీ హార్ష్ రూట్ అనమాట మనకి ఇది. సో యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటంటే చాలామంది సో చనిపోతూ ఉంటారు. ఎస్, ఈ కాంటెక్స్ట్లో మనం సో దట్ లైక్ ఈ యూరప్ని మనకి ఏంటంటే ఇల్లీగల్గా రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రూట్స్ని అయితే కనుక ఎంచుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు దాంట్లో మనకి అరౌండ్ 27 మైగ్రెంట్స్ లైక్ ఇన్క్లూడింగ్ విమెన్ అండ్ చిల్డ్రన్ డైడ్ ఆఫ్టర్ ద 2 boats capsized off the central Tunisia with around 83 people rescued, a civil defense official said on Thursday. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక, సో 2 boats which are carrying the migrants from the sub-Saharan Africa like capsized off the central Tunisia, resulting in 27 deaths including women and children, while other 83 individuals were rescued. So this is what is the మ్యాప్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక. సో దిస్ వాజ్ వెరీ హార్ష్ రీజియన్ అండి, మెడిటరేనియన్ సీ ఈ యొక్క రీజియన్ మనకి ఏదైతే ఉంటుందో నార్థరన్ పోర్షన్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీ. సో దిస్ ఈస్ వెరీ హార్ష్ రీజియన్ అనమాట ఇక్కడ మనకి. సో తునీసియా వచ్చేసి మనకి ఇక్కడైతే కనుక ఉంది, విచ్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ అల్జీరియా ఈజ్ వన్ కంట్రీ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి లిబియా ఈజ్ ద అనదర్ కంట్రీ మనకి. ఎస్, సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే, ద బోట్స్ రీసెంట్లీ క్యాప్సైజ్డ్ నియర్ ద Kerkenah Islands off the coast of Sfax, Tunisia. The migrants aimed to reach the Europe, particularly Italy అయితే కనుక రీచ్ అవ్వడానికి. ఇది ఇక్కడ నుంచి మనకి తునీసియా దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ, ఎస్ ఇటలీ మనకి ఏంటి అని అంటే కనుక రీచ్ అవ్వడం గురించి ఈ యొక్క మెడిటరేనియన్ సీ రూట్ని మనకి ఏంటంటే తీసుకుని మనకి పీపుల్ అయితే కనుక వెళ్తూ ఉంటారు. సో బట్ ఈ యొక్క రూట్ చాలా హార్ష్గా ఉంటున్న మూలాన మనకి ఏంటంటే కనుక చాలామంది ఆ జర్నీలోనే వాళ్ళ యొక్క ప్రాణాలను మనకి ఏంటంటే కోల్పోవడం అయితే జరుగుతుందండి. సో దీస్ విక్టిమ్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ద సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి.
83 ఇండివిజువల్స్ని అయితే రెస్క్యూ చేస్తామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. సో ద మెడిటరేనియన్ సీ రీజియన్ ఈస్ కంప్లీట్లీ పెరీలియస్ ఇన్ నేచర్ విత్ థౌజండ్స్ అటెంప్టింగ్ ఇట్ యాన్యువల్లీ. బ్యాడ్ వెదర్ అండ్ ఓవర్ క్రౌడెడ్ బోట్స్. ద ప్రాబ్లమ్ ఈస్, ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద బ్యాడ్ వెదర్ ఇక్కడ మనకి. సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ క్రౌడెడ్ బోట్స్ అనమాట. ఈ యొక్క బోట్స్కి మనకి ఎటువంటి సేఫ్టీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి అవేవి కూడా ఉండవు మనకి. దాని మూలాన మనకి ఏంటంటే కనుక ఇలాంటి యాక్సిడెంట్స్ అనేటువంటివి, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. ఆర్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ ద షిప్ రెక్స్. సో తునీషియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. ఇట్ ఈస్ ద నార్థర్న్ మోస్ట్ కంట్రీ ఇన్ దట్ ఆఫ్ ఆఫ్రికా విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మాగ్రేబ్ రీజియన్. మనకి ఇది మనకి ఒక పక్కన అల్జీరియాతో బార్డర్ అవుతుంది అండ్ మరొక పక్కన లిబియా తోటి బార్డర్ అవుతుందండి. సో అండ్ వన్ మోర్ ఈస్ మెడిటరేనియన్ సీ టు ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్. హియర్ యూ ఆల్రెడీ సీన్, మనం మ్యాప్లో మనం చూసాము. సో తునీషియా గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి అల్జీరియా అండ్ ద సెకండ్ వన్ ఈస్ లిబియా అండ్ ఇట్ ఆల్సో బార్డర్స్ విత్ దట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ తోటి మనకి బార్డర్ అవ్వడం జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. అండ్ ఈవెన్ ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాల్టా తోటి కూడా మనకైతే బార్డర్ అవుతుంది. సో ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఆల్సో హైలైటెడ్ ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ దట్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అన్సేఫ్ మైగ్రేషన్ రూట్స్ అండ్ మెయిన్లీ అడ్వకేట్స్ ఫర్ సేఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ పాత్వేస్ ఫర్ దట్ ఆఫ్ ద మైగ్రేషన్. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి డిస్కస్ ద జియో పొలిటికల్ అండ్ హ్యుమానిటేరియన్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఆఫ్రికా టు Europe. Suggest some measures to address this particular crisis can be a potential question. So moving on to that of the next one. Yes, and it coming to the today's question. Consider the following statements about the CISF, Central Industrial Security Force. First one, it is one of the central armed police forces in India. Second one, it works under the Ministry of Home Affairs. Which of the above statements is or are correct? A, 1 only, 2, B, 2 only, C, both 1 and 2 and as well as D, none of the above. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియనటువంటి పాయింట్స్ ఒకవేళ ఏవైనా మీకు తెలుసుకున్నాం కొత్తవి అని అనిపించినా కూడా, సో ప్లీజ్ జస్ట్ గివ్ ఏ లైక్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ, నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ వన్ మోర్ ఈస్, సో ద కమెంట్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, సో దట్ షోస్ మీ దట్ you have understood the articles that we have discussed in this particular video. Yes, because through your likes and as well as comments only, so that shows that you are with me and you are interested in these particular classes. Yes, okay friends, thank you so much andi. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. Thank you so much. Bye bye andi.